హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందు అడోబ్ ఇలిస్ట్రేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సింపుల్గా యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ యాస్టీస్ అలాగే పెట్టేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇలా ఒక డిఫాల్ట్ ఆర్ట్ బోర్డ్ అయితే డిజైన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎలిప్స్ టూల్ అయితే తీసుకుంటాం. తీసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుని లేదా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక పర్ఫెక్ట్ ఎలిప్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుందాం ఈ విధంగా. ఓకే, వన్స్ ఒకసారి అలైన్ చేసేసుకున్న తర్వాత దీని ఒక కాపీ అయితే చేసుకుందాం. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కొద్దిగా ఇలా లెఫ్ట్కి అయితే ఇలా డ్రాగ్ అయితే చేసుకుందాం. ఓకే, సో మనకి ఇలా 2 ఎలిప్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు పాత్ ఫైండర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకు ఈ సెకండ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ టు మైనస్ అని చెప్పి దీని అయితే క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఇలా ఒక షేప్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికి మనకు కావాల్సిన కలర్ అయితే ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఆరెల్స్ కావాలనుకుంటే తర్వాత కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా మనం డిఫాల్ట్ కలర్ అయితే అప్లై చేసేసుకొని దీని స్ట్రోక్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఎంటీ అయితే పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని దీన్ని మనం సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. అలైన్ చేసేసుకొని దీని ఒక కాపీ చేసుకుందాం. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కంప్లీట్గా ఇలా రొటేట్ అయితే చేసుకొని ఎగ్జాక్ట్లీ పక్కన ఇలా పెట్టేసుకుందాం. ఈ విధంగా అవి రెండు మిక్స్ అయినట్టు ఇలా పెట్టేసుకొని రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేమ్ పాత్ ఫైండర్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ టు యూనిట్ అని. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇది ఒక కంప్లీట్గా ఒక షేప్లోగా ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ సెంటర్లోకి అలైన్ అయితే చేసేసుకుందాం. ఓకే, సో వన్స్ ఒకసారి అలా అలైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎలిప్స్ టూల్ అయితే తీసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం. ఒక ఎలిప్స్ అయితే ఫామ్ అవుతుంది. దీన్ని వచ్చేసి మనం సెంటర్లోకి అలైన్ చేసేసుకొని దీని యొక్క ప్లేస్మెంట్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకుందాం ఈ విధంగా. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇవి ఉన్నాయి కదా, ఇంటర్సెక్ట్ అని వస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ వాటికి కొంచెం పైన పెట్టేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతుందో దీన్ని మనం ఒక కాపీ చేసుకుందాం. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం కీబోర్డ్లో షిఫ్ట్ కొని కొద్దిగా ఇక్కడ పైన అయితే ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకుందాం. ఓకే, చేసేసుకొని సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా కొద్దిగా సైజ్ అయితే ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు షేప్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే లైన్ సెగ్మెంట్ టూల్ అని ఉంది కదా, ఈ టూల్ అయితే తీసుకొని ఇక్కడ సెంటర్ నుంచి మనం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ దీనికి స్ట్రోక్ కలర్ వచ్చి మనం ఇక్కడ వైట్ అయితే పెట్టేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు స్ట్రోక్ సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 2 అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మనకు యూనిఫామ్ అని ఉంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ప్రొఫైల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు షేప్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. అండ్ మనకి అవసరం లేదా నచ్చలేదు అనుకుంటే మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి ఏది కావాలనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఇక్కడ మాత్రం ఇది యూజ్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకు కొంచెం సింపుల్ అర్థం అవ్వడానికి దీని కలర్ అనేది చేంజ్ చేసుకుందాము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఉంది, వైట్ ఉంది కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇక్కడ ఏం చేసుకుందామంటే ఒక డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకొని ఇక్కడ స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అపియరెన్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇది ఇలా ఒక షేప్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ బ్లూ కలర్ షేప్ ఏదైతుందో ఇందులో నుంచి మనము ఈ కలర్స్ని మైండ్ చేస్తామన్నమాట ఇక్కడ. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఎక్స్క్లూడ్ అని, ఈ ఆప్షన్ పైన చేసుకుంటాం. సో దట్ మనకి ఇక్కడ ఏమైపోతుందంటే అది మైనస్ అయిపోతుంది అనమాట షేప్లో నుంచి. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని కలర్ కూడా మనం కావాల్సిన కలర్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఒక కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని కొద్దిగా సైజ్ అయితే తగ్గించుకొని దీని కలర్ అనేది ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకుందాం. ఓకే, చేంజ్ చేసేసుకొని
దీన్ని సింపుల్గా మనం ఇక్కడ రొటేట్ టూల్ సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేసుకుందాం. సో ఇక్కడ దీని సెంటర్ అనేది ఎగ్జాక్ట్లీ దీనికి సెంటర్లో పెట్టేసుకొని కొద్దిగా ఇక్కడ ఇలా షిఫ్ట్ పట్టుకోకుండానే మనం ఇక్కడ కొద్దిగా ఇలా పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనం యాంగిల్ చూసుకోవచ్చు, సమ్వేర్ అరౌండ్ -60 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో దీన్ని ఒక కాపీ చేసుకుందాం. ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఎగ్జాక్ట్లీ ఇది దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీటికి మనం కావాల్సిన కలర్ అయితే వేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను సింపుల్గా దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ అయితే వేసేద్దాం. అండ్ ఇక్కడ ఇవి కూడా మనకు లీవ్స్ కిందనే కన్సిడర్ చేసేసుకొని ఇది ఉంది కదా, దీనికి మనం ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ వేసేసుకుందాం. అండ్ ఇక్కడ సెంటర్ ఉంది, దీనికి వచ్చేసి మనం ఇక్కడ సింపుల్గా కొద్దిగా ఎల్లో కలర్ అయితే వేసేసుకుందాం. అండ్ రిమైనింగ్ రెండింటికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ అలాగే పెట్టుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ డ్రాగన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కొద్దిగా సైజ్ అయితే తగ్గించుకుందాం. అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట కింద. సో ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ అయితే ఇద్దాం, కంట్రోలే. సో ఇక్కడ నుంచి నేను ఫాంట్ వచ్చేసి ఓపెన్ సాన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను సెమీ బోల్డ్ పెట్టేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. ఓకే, అలైన్ చేసేసుకొని ఇక్కడ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి మనం దీని కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, డార్క్ గ్రీన్. ఓకే, అండ్ దీన్ని కొద్దిగా దీన్ని ఒక కాపీ చేసేసుకొని ఇక్కడ దీన్ని మనం రీనేమ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి 30 అండ్ వీటి మధ్యలో స్పేసెస్ వచ్చేసి సమ్వేర్ 300 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో గైస్ మన లోగో అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.